హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అవడం జరిగింది. డే 1 ఈవెంట్ అనేది ఎలా జరుగుతున్నాయి, ఏంటి, మనకి ఎన్ని స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఆల్రెడీ ఈవెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని నేను కనుక్కోవడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 10 స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా, ప్రతి స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, మనం 1600 మీటర్స్ ఎప్పుడు వేయాలి, లాంగ్ జంప్ ఎప్పుడు వేయాలి, 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఏంటి, ఈ RFID అనేవి ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పేసి ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా ఫోన్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యాప్ నుంచి మీరు కాల్ చేసినా నేనే మీకు డైరెక్ట్గా అయితే మీ కాల్ అనేది లిఫ్ట్ చేసి మీకైతే రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వీడియో ఏంటంటే విశాలాక్షి నగర్ అండి, మనకి వైజాగ్లో ఉంది కదా, అక్కడ జూ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళినా వస్తుంది, లేకపోతే మీరు హనుమంత వాక్ నుంచి వచ్చినా సరే సరిపోతుందన్నమాట. ఇదంతా అక్కడ నేను వీడియో రికార్డ్ చేసింది. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా బెటాలియన్ అనమాట, పోలీస్ బెటాలియన్. లోపలికి వెళ్ళడానికి అయితే అలవ్ లేదండి. ఎవరైతే ఆ రోజు ఈవెంట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. ఇది అట్ అరౌండ్ 10 o'clock నేను తీసిన వీడియో అనమాట. ఓకేనా, 10 AM నేను తీసిన వీడియో. అప్పుడైతే కొద్ది క్రౌడ్ అనేది అంటే ఎంత ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. మరి మేబీ ముందే అటెండ్ అయ్యా అనుకుంటా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి బయటన బోర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. మనకి ఏ స్టెప్స్ ఉన్నాయి, అలాగే గ్రౌండ్ రూట్ ఎలా ఉంది, గ్రౌండ్ మ్యాప్ మాట. ఓకేనా, రూట్ మ్యాప్ కూడా మనకి ఇది కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి HP పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి. ఓకేనా, మీకు ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ విశాఖపట్నం అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్ 2 బోర్డులు చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మీకు ఏంటంటే హైట్ మెజర్మెంట్ది, ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్. సేమ్ నోటిఫికేషన్లో ఉన్న బోర్డ్సే అక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగిందన్నమాట. ఏ కేటగిరీ వాళ్ళకి, ఓకేనా, వాళ్ళకి ఏజ్ ఎంత, అలాగే హైట్ మెజర్మెంట్, హైట్ ఎంత ఉండాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో మనకి 2 బోర్డ్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి గ్రౌండ్ మ్యాప్ అండి, మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టెప్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ స్టెప్ ఏంటి, తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అని చెప్పేసి మనకి రూట్ మ్యాప్ మాట. ఓకేనా, మనకి ఈ రూట్ మ్యాప్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఇంకో బోర్డు వచ్చేసి మనకి స్టెప్స్ మాట. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3లో ఏముంటుంది, స్టెప్ 4 ఏముంటుంది, మనకి 1600 మీటర్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి మనకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఈ స్టెప్ 1, స్టెప్ 2 ఏంటి అసలు టోటల్గా మనకి 15 అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మనకి 15 సీరియల్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఒక్కో స్టెప్ ఏంటో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రూట్ మ్యాప్ ఏదైతే మనకి ఫస్ట్ స్టెప్ ఏముంది, సెకండ్ స్టెప్ ఏముంటుంది ఏంటో చూద్దాము. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి చెక్ స్లిప్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఏవైతే మీకు కాల్ లెటర్ అయితే ఇస్తున్నారు కదా, మనకి ఆ కాల్ లెటర్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత వెయిటింగ్ కౌంటర్ ఉంటుంది, తర్వాత బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. జస్ట్ కౌంటర్స్, మీరు ఏమైనా లగేజ్ ఏమైనా సబ్మిట్ చేయాలనుకున్నా లేకపోతే వెయిటింగ్ మాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 అండి. స్టెప్ 2 వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ అనేది చెక్ చేస్తారు. ఓకేనా, అది స్టెప్ 2. స్టెప్ 2 బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళని స్టెప్ 3 PMTకి పంపిస్తారు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 ఏదైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అంటే హైట్ అయితే చెక్ చేస్తారు, హైట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళని ఇక్కడ RFID కౌంటర్స్ మాట. ఓకేనా, RFID కౌంటర్స్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ మీకు మీ హ్యాండ్కి, లెగ్కి ఏదైతే RFID ఫిక్స్ చేస్తారో అది ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే టైం లిమిట్ మాట. నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ రన్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఈ RFID అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పెడతారన్నమాట. స్టెప్ 5 అండి. స్టెప్ 5 వచ్చేసి 1600 మీటర్స్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా, గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ 400 మీటర్స్ అండి. ఓకేనా, 400 మీటర్స్ 4 రౌండ్స్ అయితే వేయాలి. కౌంట్ చేసుకోండి, వేస్తున్నప్పుడు కౌంట్ చేసుకోండి. ఓకేనా, వాళ్ళు కూడా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీకు చెప్తారు, బట్ మీరు కూడా కౌంట్ చేసుకోండి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. 1600 మీటర్స్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్ వేసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే 1600 మీటర్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టెప్ 6 100 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే పెడతారు. రన్నింగ్ వచ్చేసి 100 మీటర్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇంకా ముందు మీరు కంప్లీట్ చేసినట్టయితే
ఇంకా మెరిట్ వస్తుంది. మీకు మార్క్స్ అనేవి కూడా ఎక్కువగా యాడ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్టెప్ 7లో లాంగ్ జంప్ అయితే పెడతారు. ఎవరైతే 1600 మీటర్స్ అండ్ 100 మీటర్స్ క్వాలిఫై అయిపోయిన ఉంటారో వాళ్ళకి స్టెప్ 7 వచ్చేసి లాంగ్ జంప్ అయితే పెడతారన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ జంప్లో క్వాలిఫై అయిపోయిన వాళ్ళని స్టెప్ 8కి పంపిస్తారు. స్టెప్ 8 వచ్చేసి మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. మీ 10th క్లాస్ అండ్ నెక్స్ట్ ఇంటర్ కాకపోతే ఐటీ కాకపోతే డిప్లొమా, లేకపోతే ఏదైతే డిగ్రీ ఉంటుందో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్ళాలి. బట్ మ్యాండేటరీగా పట్టుకెళ్లాల్సింది 10th క్లాస్ అండ్ ఇంటర్. లేదు ఐటీతో అప్లై చేసిన వాళ్ళు ఐటీ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. డిప్లొమాతో అప్లై చేసుకున్నాడు డిప్లొమా సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు పెట్టించింది ఒక సెట్, పెట్టించలేనిది ఒక సెట్, 2 సెట్స్ మీరు పట్టుకెళ్తారు. అవి ఏ సెట్స్ అనేవి అంటే ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో అడగండి. డౌట్ ఉంటే నేను అన్ని డాక్యుమెంట్స్ని మీకు అయితే మెసేజ్ చేస్తాను అనమాట. ఓకేనా. మీకు కామెంట్స్లో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అది స్టెప్ 8 అండి. స్టెప్ 9 వచ్చేసి మనకి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ కౌంటర్. మీరు క్వాలిఫై అయిపోయారు కదా, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారన్నమాట. ఓకే వీళ్ళు క్వాలిఫై అయ్యారు, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి, వాళ్ళ ఐడి ఇది. ఓకేనా. మీ ఐడి పేరు మీద మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేస్తారు. అంతేనండి. స్టెప్ 9తో మొత్తం క్లోజ్ అయిపోయినట్టే. తర్వాత స్టెప్ 10 వచ్చేసి ఎగ్జిట్ కౌంటర్ అయితే ఉంటుంది. తర్వాత కంట్రోల్ రూము, మెడికల్ టెంట్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ ఏవో ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. మనకి కంట్రోల్ రూమ్ ఉంటుంది దగ్గరలో, మెడికల్ టెంట్ కూడా ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే బ్రీతింగ్ కంట్రోల్ అవ్వకపోవడం, ఏవైనా ఇంజురీస్ ఏవైనా అయినా మనకి మెడికల్ టెంట్ ఉంటుంది. చిన్న చిన్న ఇంజూరీస్ ఏవైనా సరే అక్కడికి వెళ్ళి మనం మెడికల్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డౌట్స్ మాట మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రూట్ మ్యాప్ చూడండి. రూట్ మ్యాప్లో మనకి ఇక్కడ ఈ గ్రౌండ్ వచ్చేసి కొద్దిగా జూమ్ చేస్తాను మీకు. ఇది చూడండి. ఇప్పుడు ఈ గ్రౌండ్ వచ్చేసి మీకు టోటల్గా వచ్చేసి 400 మీటర్స్ అండి. ఓకేనా. 400 మీటర్స్ మీరు టోటల్గా 4 రౌండ్స్ వేయాలి. ఓకేనా. ఇక్కడ ఇది 100 మీటర్స్ ట్రాక్ మాట. ఓకేనా. ఈ గ్రౌండ్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 100 మీటర్స్ ట్రాక్లో మీరు ఏంటంటే 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది 100 మీటర్స్ ట్రాక్. ఇదంతా 400 మీటర్స్ మాట. 4 రౌండ్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మ్యాప్లోనే మీరు ఫస్ట్ వచ్చేసి ఇన్ గేట్ అండి. ఓకేనా. మీరు ఫస్ట్ ఇట్లా వెళ్తారన్నమాట. ఈ గేట్లో నుంచి వెళ్ళినట్టయితే ఫస్ట్ వచ్చేసి మీ స్లిప్స్ అనేవి ఇక్కడ చెక్ చేస్తారు రైట్ సైడ్లో. ఓకేనా. ఇట్లా వెళ్ళి ఇక్కడ వెయిటింగ్ కౌంటర్ ఉంటుంది, వెయిట్ చేయొచ్చు. బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా మీరు వెళ్ళిపోతే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పిఎంటీ స్టెప్ 3 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది. హైట్, చెస్ట్, వెయిట్ అన్నీ కూడా ఇక్కడే చెక్ చేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ స్టెప్ 4 అనేది ఉంటుందన్నమాట. గ్రౌండ్లో సెంటర్లో మీకు స్టెప్ 4 ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే RFIDs అవి పెడతారు. తర్వాత మీరు 1600 మీటర్స్ 100 మీటర్స్ రన్నింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే మీకు ఉంటుందో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 6, స్టెప్ 5 ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. రిమైనింగ్ లాంగ్ జంప్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి మళ్ళీ సేమ్ అదే దారిలో మీరు మళ్ళీ ఎగ్జిట్ అయితే అవుతారు. ఓకేనా. ఇది మనకి రూట్ మ్యాప్ మాట. మనకి లోపలికైతే ఎంట్రీ లేదు, లోపల వీడియోస్ అయితే తీయకూడదు. అందుకే నేను లోపల వీడియో అయితే నేనేం తీయలేదు. జస్ట్ అవుట్లుక్ మీకు బయట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏ చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.